అందరికీ షాలోం. ఉదయకాల ప్రార్థన ద్వారా మీ జీవితంలో దేవుడు అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపుతున్నాడని నమ్ముచున్నాను. ఉదయకాల ప్రార్థన ద్వారా మరి మన జీవితంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపుతాడండి. మరి ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థన చేసుకోవట్లేరు, ప్రతి ఒక్కరు ఉదయకాల ప్రార్థన చేసుకోండి. మరి ప్రతి ఒక్కరు మీరందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. నా ప్రార్థన ద్వారా మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులు అనేక ఆశీర్వాదాలు వస్తున్నాయని నమ్ముచున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థన ద్వారా మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు అనేక ఆశ్చర్యాలు అనేక బాధలు అనేక సమస్యల నుంచి విడిపిస్తాడండి. ఖచ్చితంగా ఎంతమంది అయితే మరి ఈ ఉదయకాల ప్రార్థనలో అటెండ్ అవుతున్నారో చూడండి. మనం ఎప్పుడైతే మెలుకొని ప్రార్థిస్తామో కదండి, ఒకవేళ మీకు మెలకు వచ్చినప్పుడు వెంటనే అది 2 గంటలకు కావచ్చు, 3 గంటలకు కావచ్చు, 4 గంటలకు కావచ్చు, ఎప్పుడు మెలకు వస్తా అండి. అప్పుడు మీరు లేచినప్పుడు మొదటిగా మీరు మోకరించి ప్రార్థిస్తే మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడండి. గొప్ప దీవెనగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. ఎందుకంటే మీ కుటుంబంలో అనేక చేంజెస్ వస్తాయండి. నిజంగా ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన మన కుటుంబ సమస్యల నుంచి విడిపిస్తుంది. ప్రార్థన మీ కుటుంబంలో అనేక మేలుతో నింపుతుందండి. ఎందుకంటే నేను చేసే ప్రార్థన ద్వారా మీ జీవితంలో మార్పులు కలుగుతాయని, మీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు వస్తాయని నమ్ముచున్నాను. ఎందుకంటే మనం విశ్వసించినప్పుడు, దేవుని అడిగినప్పుడు తప్పక మనకి కార్యం చేస్తాడండి. ఈరోజు చాలామంది మరి ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవిస్తారని నమ్ముతున్నానండి. ఈ ప్రార్థన మీ జీవితాన్ని మారుస్తుందని, మీ కుటుంబాన్ని మారుస్తుందని, ఈ ప్రార్థన మీ జీవితంలో అనేక ఆశీర్వాదాలతో నింపుతుందని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఈ ప్రార్థన మీరు వింటున్న ఎడల నాతో కలిసి ఏకీభవించండి, ప్రార్థించండి. లేకపోతే కూర్చొనున్నవారు కూర్చోండి, మోకరించగలిగిన వారు మోకరించండి. లేదు మా వల్ల కాదమ్మా, మేము పడుకొని ప్రార్థిస్తాము, పడుకొని మేము ఏకీభవిస్తామంటే మీకు ఎలా వీలవుతాయి అలా నాతో కలిసి ఏకీభవించండి. తప్పక దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు కదండి. ఖచ్చితంగా మీరు నాతో కలిసి ప్రార్థిస్తారని నమ్ముచున్నాను. ఏకీభవిస్తున్నారని నూతనంగా ఎంతమంది అయితే వచ్చారండి. ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ని తెలియచేయండి. మీ కొరకు తప్పక నేను ప్రార్థిస్తాను. మరి అంశం కొరకు నేను ప్రార్థిస్తానండి. మరి ఈరోజు ప్రార్థన ద్వారా ఎంతమంది అయితే కామెంట్స్ పెట్టారో ఆ కామెంట్స్ చదివి మీ కొరకు నేను ప్రార్థిస్తాను. తప్పక దేవుడు మీ కుటుంబంలో మేలు జరిగిస్తాడు. ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చే దేవుడు అండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు నేను సంతానం కొరకు ప్రార్థించబోతున్నాను. నాతో కలిసి ఏకీభవించండి. ఎంతమంది జీవితంలో మరి కార్యాలు లేవని బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, ఆవేదన చెందుతున్నారా? ఎన్ని రోజులైనా నాకు సంతానం కలగలేదు, నన్ను అందరు గొడ్రాలంటున్నారు, మరి నువ్వు దేనికి పనికిరావని నన్ను తీసి పడేస్తారని బాధపడుతున్నావా? మరి మీ కుటుంబం హేళనగా చేస్తున్నారా? మరి గర్భఫలం లేదని, సంతానం లేదని, మరి నీ జీవితంలో కార్యాలు జరగట్లేవు అని చెప్పేసి అందరు మిమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉన్నారేమో. అయితే దేవుడు తప్పక మీ జీవితంలో కార్యం జరిగిస్తాడండి. ఎందుకంటే మన తండ్రి అయిన ఆ దేవాది దేవుడు మన ప్రార్థన వింటాడండి. ప్రతి బిడ్డని దేవుడు ఆశీర్విస్తాడు. ప్రతి కుటుంబాన్ని దేవుడు ఎవరైతే వేడుకుంటారో ఖచ్చితంగా వారికి కార్యము జరిగించే దేవుడు అండి. ఈరోజు మనం ప్రార్థించినప్పుడు మన ప్రయాణంలో కావచ్చు, మన ప్రార్థనలో కావచ్చు, ఎక్కడైనా దేవుడు మనకి ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చే దేవుడు అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. అన్న ప్రార్థించిందండి, ఇష్టపూర్తిగా ప్రార్థించింది. అన్న నమ్మిందండి. ఏమని? నాకు గర్భఫలం లేదని నమ్మింది. దేవుడు నాకు గర్భాన్ని తెరుస్తాడని నమ్మిందండి. మరి తనని అందరు గొడ్రాల అని పిలిచేవారంట. ఎన్నో సంవత్సరాలు అయిందంట. కానీ దేవుడు తన గర్భాన్ని తెరిచిండు. ఈరోజు నీకు గర్భఫలం లేదా? ఈ ఉదయకాల ప్రార్థనలో నువ్వు కూడా నాతో కలిసి ఏకీభవిస్తున్నావా? అయితే దేవుడు నీ గర్భాన్ని తెరవబోతుండు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవిస్తున్నారో ఈరోజు దేవుడు నీ కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వబోతుండు, సమాధానం ఇవ్వబోతుండండి. మీ జీవితాన్ని దేవుడు మార్చబోతుండు. మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో నాతో కలిసి దేవుడు తప్పక కార్యాలు జరిగించే దేవుడు అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ నాతో కలిసి ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. ఆనాడు హన్న ప్రార్థించినప్పుడు దేవుడు గర్భాన్ని తెరిచిన దేవుడు ఈరోజు నా ప్రార్థన ద్వారా దేవుడు మీ గర్భాలు తెరవబోతుందండి. హల్లెలూయా. మీ జీవితంలో అనేక కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి ఆ దేవాది దేవునికి ప్రార్థిస్తాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభా. ఎంతమంది అయితే ఈరోజు నాయన గర్భఫలం
లేక బాధపడుతున్నారు ఏసయ్య. ఎంతోమంది నాయన గర్భం లేదని చెప్పి అందరు అసహించుకుంటున్నారేమో ఏసయ్య, అందరు హేళన చేస్తున్నారేమో ఏసయ్య, ఈమెకు సంతానం లేదని అవమానపరుస్తున్నారేమో ఏసే ప్రభా. వారి హృదయం ఎంత గాయపడ్డదో, వారి హృదయం ఎంత వేదన చెందిందో నీకు తెలిసేసు ప్రభా. నాయన మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నువ్వు అంతరంగాన్ని చూసే దేవుడు వేసయ్య. వారి ప్రార్థన మీరు వినండి, మా ప్రార్థన మీరు వినండి ఏసయ్య. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం యేసు ప్రభా. మాతో కలిసి నాయన, నాతో కలిసి ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి యేసు ప్రభా. ఎంతమంది అయితే కామెంట్ సెక్షన్ల వల్ల ప్రేయర్ రిక్వెస్ట్ని పంపిస్తున్నారు ఏసయ్య, వారి కొరకు నేను ప్రార్థిస్తా ఉన్నాను యేసు ప్రభా. మీరే కార్యం జరిగించండి, అద్భుతాన్ని జరిగించండి ఏసయ్య. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు యేసు ప్రభా. మీరే సమకూర్చువాడు, ఆదరించే దేవుడవు, ఆదుకునే దేవుడు ఏసయ్య. ఈరోజు వారి గర్భాలు తెరవబడునుగా ఏసయ్య. వారి ప్రార్థన మీరు అంగీకరించండి ఏసయ్య. మీరే కార్యం జరిగించండి ఏసయ్య. వాళ్ళ జీవితంలో మార్పుని దయచేయండి ఏసయ్య. మరి ప్రతి కుటుంబంలో మారు మనసు కలగచేయండి ఏసయ్య. వారంతా కుటుంబంలో అద్భుత కార్యాన్ని వాళ్ళ జీవితంలో జరుగునుగాక యేసు ప్రభా. మీరే సహాయం చేయండి. నీ నామంలో పట్టుకొని మేము అడుగుతున్నాం యేసు ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం లేనోళ్ళు గర్భాన్ని తెరవండి యేసు ప్రభా. నాయనా నువ్వే సహాయం చేయండి యేసు ప్రభా. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసు ప్రభా. మీరే సమకూర్చి వాడేసా, ఆదరించే దేవుడు వేసా, ఆదుకునే దేవుడు వేసా, దేవాను కరుణామయుడు యేసు ప్రభా. నాయనా నువ్వే సహాయము చేయండి యేసు ప్రభా. ప్రతి బిడ్డలో ఉన్న వాళ్ళలో ఉన్న ప్రతి పొరపాటును తీసివేయండి, వాళ్ళు ఉన్న చెడు లక్షణాలు తీసివేయండి ఏసయ్య. వాళ్ళు అయిష్టకరమైన లక్షణాలు ఉంటే ఒకవేళ తీసివేయండి ఏసయ్య. వాళ్ళలో మారు మనసు కలగచేయండి యేసు ప్రభా. మీరే అద్భుతాన్ని జరిగించండి యేసు ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీ జ్ఞాపకం చేసుకొని వివాహమై ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలం లేక బాధపడుతున్నారేమో ఏసయ్య. వారి గర్భాలు తెరవండి యేసు ప్రభా. మేము ప్రార్థిస్తున్నాం ఏసయ్య. వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న లోపాలని సరిచేయండి. పీసీడీ ప్రాబ్లం ఉందేమో యేసు ప్రభా. ఆ గర్భంలో ఏ ప్రాబ్లం అయితే ఉందో యేసు ప్రభా. నాయన గర్భసంచి ప్రాబ్లం ఉందేమో, పేగు ప్రాబ్లం ఉందేమో నాయన, ఆ గర్భంలో ఏ ప్రాబ్లం అయితే ఉందో ఏసయ్య. థైరాయిడ్ ఉందేమో యేసు ప్రభా. నీటి బుడగలు ఉన్నాయేమో ఏసయ్య. అవన్నిటి నుంచి విడుదల కలగచేయండి ఏసయ్య. మీరే కార్యం చేయండి యేసు ప్రభా. మీరే అద్భుతాన్ని జరిగించండి ఏసయ్య. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకే వందనాలు యేసు ప్రభా. వారి గర్భాలు తెరవండి యేసు ప్రభా. మీరే కార్యం జరిగించే దేవుడు వేసా, సహాయము దయచేయండి ఏసయ్య. ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యముని దయచేయండి ఏసయ్య, బలముని దయచేయండి ఏసయ్య, శక్తిని దయచేయండి ఏసయ్య. నీ ఆత్మను కుమ్మరించండి ఏసయ్య. మీరే కార్యాలు జరిగించే దేవుడు వేసయ్య. సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తా అన్న దేవుడు వేసయ్య. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఏసయ్య సంతులేనిగా ఉన్నారో నాయన ఇల్లాలుగా తయారు చేయండి ఏసయ్య. కుమారులు గల సంతోషము గల తల్లిగా చేయండి యేసు ప్రభా. వారికి సంతోషాన్ని అనుగ్రహించండి, వారి బాధని తీసివేయండి, వారి దుఃఖాన్ని తీసివేయండి యేసు ప్రభా. వాళ్ళ వేదన తొలగించండి యేసు ప్రభా. వారు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఏసయ్య. వారికి వారి ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక యేసు ప్రభా. నాయనా నువ్వే కార్యం జరిగించండి. అద్భుతకరుడా, ఆలోచనకర్త నీకే స్తోత్రం యేసు ప్రభా. నాయనా ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తామని వారి గర్భఫలం తెరుస్తామని మేము నమ్ముచున్నాం ఏసయ్య. మీరే కార్యం జరిగించి అద్భుతాలు జరిగించండి యేసు ప్రభా. ఆశ్చర్యము జరిగించండి యేసు ప్రభా. ఈరోజు ఎంతమంది కుటుంబాలకి రక్షణ భాగ్యం లేదు ఏసయ్య, రక్షణ భాగ్యం దయచేయండి ఏసయ్య. వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదితో నింపండి యేసు ప్రభా. మీరే కార్యం జరిగించండి ఏసయ్య. అద్భుతాలు జరిగించండి ఏసయ్య. ఈరోజు ఎంతమందికి అయితే జ్ఞాపక శక్తి లేక బాధపడుతున్నారేమో, ధైర్యం లేక బాధపడుతున్నారేమో ఏసయ్య. నైనా నువ్వే సహాయము దయచేయండి యేసు ప్రభా. వారి విజయము దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేనేసా, వారి కోరికలు నెరవేర్చనేసా. మేము మనసు పూర్తిగా అడుగుతున్నాం యేసు ప్రభా. మీరే కార్యం జరిగించండి యేసు ప్రభా. పరిశుద్ధాత్ముడ నీకే వందనాలేసా. ప్రతి కుటుంబంలో రక్షణ భాగ్యం దయచేనేసా. వారి భర్తలు మారాలి, భార్యలు మారాలి, పిల్లలు మారాలి యేసు ప్రభా. మీరే కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యము జరిగించండి ఏసయ్య. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసు ప్రభా. నాయనా నువ్వే సహాయము చేయండి యేసు ప్రభా. ఎంతమంది కుటుంబాలు అయితే రక్షణ లేదని బాధపడుతున్న వారికి రక్షణ భాగ్యం దయచండి. ఎంతమంది కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక కుటుంబ ప్రార్థనలు చేసుకోవట్లేదేమో ఏసయ్య. నీ శాపానికి, పాపానికి నాయనా పాపంలో పడకుండా, నీ శాపానికి, ఉగ్రతకి లోబడకుండా సహాయం దయచేయండి. అవి ఏవి వారిని వెంటాడకుండా సహాయం దయచేయండి యేసు ప్రభా. మీరే కార్యాలు జరిగించే దేవుడు యేసు ప్రభా. మీరే అద్భుతాలు జరిగించండి, ఆచరణ జరిగించండి యేసు ప్రభా. నైనా దేవా ఎంతమంది అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు యేసు ప్రభా. నైనా కుటుంబాన్ని విడిచిపెట్టి ఉన్నారు యేసు ప్రభా. అందరినీ మీ జ్ఞాపకం చేసుకొని మీ కాపుదల దయచేయండి. భార్యను విడిచి భర్తలు, భర్తలు విడిచి భార్యలు, తల్లిదండ్రుల నుంచి పిల్లలు, పిల్లలు విడిచి తల్లిదండ్రులు ఎంతమంది అయితే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు ఏసయ్య. వారందరూ మీ జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి అనుగ్రహించండి. ధైర్యాన్ని దయచండి. తల్లిగా, తండ్రిగా, అన్నిటిగా మీరు ఉండండి యేసు ప్రభా.
నువ్వే సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును దయచేయండి యేసుప్రభ. నీ నామంలో అడుగుచున్నాం యేసయ్య. ప్రతి కుటుంబంలో నైనా వారి జీవితంలో మీరు కార్యం జరిగించండి యేసుప్రభ. నువ్వే అద్భుతాలు జరిగించే దేవుడు నైనా. ఎంతమందికి మ్యారేజ్ అవ్వదట్లో మ్యారేజ్ దయచేయండి యేసుప్రభ. ఎంతమందికి జాబ్స్ లేదో జాబ్స్ దయచేయండి యేసయ్య. ఎంతమంది జీవితంలో కార్యాలు ఆగిపోయినని బాధపడుతున్నారో యేసయ్య, వారి జీవితంలో కార్యాలు జరిగించండి. ఈరోజు ఎంతమంది పుట్టినరోజు నైనా జరుపుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి. జ్ఞానం ఎందు బుద్ధి ఎందు వర్ధిల్లుటకు సహాయం చేయండి యేసుప్రభ. నైనా నువ్వే సహాయం చేయండి. మంచి బిజినెస్లో మంచి లాభాలు వాళ్ళకి దయచేయండి యేసయ్య. పెళ్లి రోజు జరుపుకునే వారికి కూడా జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. వారు మంచి నైనా సంవత్సరం అంతా భార్యాభర్తల మధ్య సంతోషం, సమాధానం, నెమ్మది ఉండాలి యేసయ్య. మీరే కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆచరము జరిగించండి యేసయ్య. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసయ్య. మీరే కార్యం చేసే దేవుడు యేసయ్య. ప్రతి కుటుంబంలో నైనా కార్యం జరిగించండి, విజయాన్ని సమకూర్చండి యేసుప్రభ. ఎంతమంది అయితే ఈ సమస్య కొరకు ప్రార్థిస్తున్నారో, ఏ సమస్య వాళ్ళకి పోవట్లేదని బాధపడుతున్నారు యేసయ్య, వారి జీవితంలో ఆ సమస్య పోవునుగాక యేసయ్య. నీ నడిపింపు దయచేయండి యేసయ్య. ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది అయితే నైనా ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసయ్య. నైనా నువ్వే సహాయము చేయండి, అద్భుతాన్ని జరిగించండి, ఆశ్చర్యము జరిగించండి యేసయ్య. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసయ్య. వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి యేసయ్య. ఈరోజు ఎంతమంది అయితే నాకు ఈ బాధ ఉంది, కష్టం ఉంది, ఎవరికి చెప్పుకోవాలి అని వేదన చెందుతున్నారేమో యేసయ్య, ఆ బాధ, ఆ వేదన, దుఃఖం అన్నిటి నుంచి విడిపించండి యేసయ్య. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభ. మీరే కార్యం జరిగించండి యేసుప్రభ. ఈరోజు జాబ్స్లో జాబ్ దయచేయండి యేసుప్రభ. ఎంతమందినైనా శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుతున్నారో వారి కుటుంబంలో, వారి జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి యేసుప్రభ. మీరే కార్యం చేసే అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించండి యేసుప్రభ. నైనా జాబ్స్ రాకపోలో తోడుగా ఉండండి. బిజినెస్ చేసే వారికి మంచి నైనా లాభాన్ని దయచేయండి యేసుప్రభ. మీరే సమకూర్చువాడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు యేసయ్య. మీరే కార్యాలు జరిగించండి, ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు యేసయ్య, వారికి అన్ని విషయంలో, అన్నిట్లో విజయాన్ని సమకూర్చండి యేసుప్రభ. మీరే కార్యం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్య, మేలు జరిగించి ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశ్రయించి, బ్లెస్ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరి ప్రతి ఒక్కరండి ఎంతమంది అయితే ఈ ఉదయకాల ప్రార్థన వింటున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ మీ రిక్వెస్ట్ని తెలియచేయండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నా. తప్పక దేవుడు మీ జీవితంలో అనేక మేలులతో నింపబోతుండు. మరి దేవుడు మీ జీవితంలో అనేక కార్యాలు జరిగించాలని. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్.